అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ఈరోజు చాలా హాట్ టాపిక్స్ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి విశ్లేషించుకుందాం. సో వాటిని విశ్లేషించడానికి ప్రముఖ ఉద్యమకారులైనటువంటి చలసాని శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. ముందుగా మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల 2 సంవత్సరాల తర్వాత దాదాపుగా ఆయన బయటకు వచ్చి మీడియా ముఖంగా ఇక ఆయన శైలిలోనే కొంచెం నోరు బారేసుకున్నాడు అనుకోవాలి. సో ప్రధానంగా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర వాళ్ళు అంటే ఆయన మొట్టమొదటి నుంచి ఎందుకు మరి ఆ చిన్నచూపు మరి ఎందుకు గిట్టదో ఏంటో తెలియదు, కానీ మరలా ఇంకోసారి ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం గురించి, అక్కడికి వచ్చిన ఇన్వెస్టర్స్ గురించి, ఏదో వంట చేసుకునేవాళ్ళు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి అని మాట్లాడుతుంది. దాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇది కేసీఆర్ గారు కూడా పంపించండి. కేసీఆర్ గారికి కూడా పంపించండి. ఇది ఏంటిదండి నేను మాట్లాడింది? ఓకే. ఒక చరిత్రలో సహోదరులు అంటే ఒకే గర్భం నుంచి పుచ్చిన వాడిని. తెలంగాణ భాష, కోస్తా భాష, రాయలసీమ భాష, ప్రవాసాంధ్ర భాష అని ఉండదు. భాష ఒకటే ఉంటుంది, యాస వేరుగా ఉంటుంది. తెలుగు భాష స్వీయ అస్తిత్వాన్ని ప్రకటించుకోవడానికి ఖచ్చితంగా అభినందిద్దాం. కోస్తా తెలంగాణ, ఉత్తర తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ఏదైనా తప్పులేదండి. కానీ అస్తిత్వం, ఒక ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఉద్యమించడం కూడా తప్పు కాదు. నేను సమైక్యాంధ్ర కావాలని కోరుకుంటాను, లేదంటే తెలుగు ప్రజలు మానసికంగా ఒకటి ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను, అది వేరు. అందువలన ఒక వాస్తవానికి 10 అవాస్తవాలు జోడించి రాజకీయ ఉద్యమం చేసుకుంటారు. 10 ఏళ్ళు ఏకచేత్తాధిపత్యం నిర్మించారు. సరే, వారిష్టం. నేను తప్పట్ను. ఉద్యమం చేసిన కూడా ఆ రోజు తప్పడతాం అంటే ఎందుకని అంటాం, కానీ తప్పట్ను. అస్తిత్వంతో వస్తుంది. కొండా లక్ష్మీ బాబుజీ గారితో కలిసి పనిచేసాం. రాష్ట్ర 70 మీరు స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ 1952 నుంచి లెక్కేసుకుంటే 73 సంవత్సరాల్లో కానీ 2 రాష్ట్రాల్లో ఇంటలెక్చువల్స్ని, సామాజిక సేవకుల్ని, ప్రొఫెసర్లని పెట్టి ఇంతటి విద్వేషం రెచ్చగొడుతున్న సమయంలో, రాష్ట్రం విభజన సమయంలో మీటింగ్ పెట్టింది నేను ఒక్కనే చరిత్రలో. ఓకే. వారికి బాగా తెలిసామనుకుంటున్నాను. తెలవకపోతే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు, ఆయన వచ్చారు. కోదండరామ్ గారు ఉన్నారు, ఆయన వచ్చారు. సోయానా హరీష్ రావు గారు వచ్చారు. అటు సైడ్ నుంచి ఇంకా టంక్షాల అశోక్ గారు ఎడిటర్, ఓకే, ఆయన వచ్చారు. మన ప్రొఫెసర్ కనకదుర్గ, అనేక మంది వచ్చారు. ఇటు నుంచి అనేక మంది ప్రొఫెసర్లు అందరూ వచ్చారు. ఓకే. పెడితే ఇటు విద్వేషకారులు అటు విద్వేషకారులు కొంతమంది బూతులు తిట్టారు. ఏంటో ఒకళ్ళు విడిపోతే ఏంటని పడ్డా. కానీ నేను ఒకటే చెప్తున్నానండి, ఒక తోటి కడుపును పుట్టిన వాళ్ళని ఎంత నీచంగా తిట్టారంటే ఆయన బూతులు తిట్టారు. బూతులు ఏదో కొంతమంది బిర్యానీ ఉడితే పెండలా ఉంటుంది అనేది మామూలు మాటలు అయిపోయినాయి దాంట్లో. ఇదే విషయంలో నేను టీవీ చర్చలో వచ్చినప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని నేను జోష్లో మాట్లాడుతున్నాను. కేసీఆర్ గారు అన్నారు, మీరు వీడియో కూడా వేయండి, ఒకవేళ టీవీ అనుమతి ఉంటే మీరు వీడియో వేయండి, నేను అలా సవరించుకుంటాను పాజిటివ్గా మాట్లాడారు. మళ్ళీ మాట్లాడారు, ఒక విద్వేషం అంత రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు, పచ్చి స్వార్థం కోసం, రాష్ట్ర కోసం వేరే తప్పను, స్వార్థం కోసం చేశారు. వాళ్ళు లేకుండా కూడా చాలా రాష్ట్రాలు విడిపోయినాయి. చెప్తున్నానండి. ఇవాళ అదే మనిషి 2014 తర్వాత స్టే ఇన్సిడెంట్స్ ఫ్యాస్ట్ పథకం తీసుకొచ్చి విద్యార్థుల పట్ల అక్కడ 26 మంది కులాలు, సెట్టిబల్జీలు, పాపం శ్రీసేన, యాత వీళ్ళందరూ పొట్టగొట్టింది వేరే సంగతి. అలాంటి స్టే ఇన్సిడెంట్స్ కొన్ని దాడులు తప్ప రిలేటివ్లీ చాలా హుందాగా పరిపాలించిన వ్యక్తి యాజ్ ఫర్ అది విభజన విషయంలో. అది కూడా మనం మాట్లాడుకోవాలి విభజన అయిన తర్వాత. కానీ ఆయనకు అవసరం వచ్చినప్పుడల్లా చంద్రబాబు గారు ఒక బూచిలా కనపడతారు. 2004లో ఎలా చేశారో మళ్ళీ అదే బూచిని ఈయన అడ్డం పెట్టుకుని, ఏమయ్యా ఏం చేసినట్టు రాజశేఖర రెడ్డి వచ్చింది లేదు, బోదా ఏదో లేదు, ఈ చంద్రబాబు నాయుడు గారు అయితే సంపద సృష్టించారు రాష్ట్రంగా, ఈయనే పొగిడారు. మహబూబ్నగర్ జిల్లాలో ఇవాళ మహబూబ్నగర్ జిల్లా గురించి మాట్లాడారు. అవును, నేను పొగలా, ఆయన పొగిడారు. అంటే అవసరార్థం కోసం 2013లో. సరే, ఏదేమైనా ఇవాళ ఆయన పని ఆయన అయిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కంలో రాష్ట్రంగా అవతరించింది. ఆయనే చెప్పారు, బాధ్యత చెప్తా, తెలంగాణ పేద రాష్ట్రం ఏందా? ఎస్, డీటెయిల్స్లో కూడా వస్తాను అని మాట్లాడారు. వచ్చింది, సంతోషం. ఎప్పుడు అవసరమైతే 2018లో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపడ్డారు, వచ్చిపోయారు. 2024 ఎందుకు వచ్చిన గొడవ అని ఆయన 23లో ఆయన జోలికి రాలేదు. అవును,
రాలేదు, కాంగ్రెస్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినట్టు రేవంత్ రెడ్డి గారు ఉన్నారని బాధ కడుపులో మండిపోయినట్టుంది, ఉండిపోయినట్టుంది. లేకపోతే ఆ 5% ఓట్లు అయితే బీఆర్ఎస్ వచ్చేది అనుకుంటా తెలుసు. ఆ బాధ అంతా తీసుకోవడానికి అవసరం లేనప్పుడు ప్రయత్నిస్తున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారిని ఈయన అనలేదు, ఈయన అన్నదే చెప్తున్నా. ఈయన ఎవరు కట్టలేదు, ఏం కట్టారు అన్నీ ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ నగర నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అతిగా కొన్ని చెప్పచ్చు. కానీ ఇవాళ 10 లక్షల మంది దాంట్లో ఉపాధి పొందుతున్న సాఫ్ట్వేర్ రంగంలో ఆయన వేసిన అయితే ఆయన దాని స్టేజ్ తీసుకెళ్ళిన దాన్ని ఎవరో కాదని లేదు. తర్వాత రాజశేఖర గారు చేశారు, ఇవాళ ఒకటి చెప్తున్నానండి. అలాగే ఎవరన్నా వీళ్ళు చేసింది ఏంటి తర్వాత సంగతి, కానీ ఇవాళ రింగ్ రోడ్ కోసం ఇవాళ 350 అడుగుల కోసం చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి ముందు తీసుకెళ్తే రాజశేఖర రెడ్డి దాన్ని సుసాధ్యం చేసి దాదాపుగా తర్వాత రోసయ్య గారు వాళ్ళందరూ కూడా దాన్ని ఒక సాధ్యం చేయించారు. అలాగే మెట్రో రైల్వే చేయడానికి అడ్డం తగిలింది కేసీఆర్ గారు. ఏం మీ మానవాడి ఉంటే మీ సుల్తానాబాద్ అని పడుతుందా? అరే అన్నం పోతుంది, ఏది అసెంబ్లీ ఎదురుకుండా కడతా 6 పైన అని చెప్పాను. అడ్డం కొట్టి మళ్ళీ ఆయన అదే రోడ్లో ఆయన తీసుకెళ్లారు. ఆలస్యం అయిపోయింది, కొన్ని వేల కోట్లు నష్టమైంది. నిజంగా మెట్రో రైలు రాకుండా ఉంటే పరిస్థితి ఏంటి? మూడోది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆ భూసేకరణ అంతా చేసింది, నెత్తి మీద భారం అంతా చెడ్డ పేరు తెచ్చుకుంది చంద్రబాబు నాయుడు. అవునవును. తర్వాత జిఎమ్మ గారి ద్వారా దాన్ని సుసాధ్యం చేసింది రాజశేఖర రెడ్డి. అవును, నేను చెప్పిన సత్యం వాస్తవాలు అవన్నీ. అవును, చరిత్ర లేకపోతే అయ్యేది కాదు కదా. లేకపోతే 5,500 ఎకరాలు పూసి ఈ దేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ మళ్ళీ చెప్తున్నాను, ఢిల్లీ కంటే పెద్దది 350 ఎకరాలు. దాంట్లో 3 రన్వేలు ఉన్నా సరే ఎన్నున్నా. అట్లాంటిది ఇవాళ అది కాకుండా ఏం చేశారండి? నేను చెప్తున్నాను, అభివృద్ధిని చేసుకెళ్లారు. మాట్లాడితే ఆయన మీద వేయటం. సరే, రాజశేఖర రెడ్డి గారిని కూడా వదిలేరు ఆయన. మళ్ళీ ఇవాళ చెప్తున్నాను, సరే రాష్ట్ర విభజన అయింది. విభజన అయినప్పుడు నీటిపారుదలని అడ్డం పెట్టుకుని మళ్ళీ విద్వేషం తెచ్చుకోవడం అవును అవసరం అండి. ఇవాళ కోస్తా తెలంగాణ రాయలసీమ బిడ్డలు ఇవాళ మనం ఫైట్ చేయాల్సింది ఎవరో తెలుసా? మన అందరికీ ఉమ్మడిగా అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ గారు, మీరు మేము పుస్తకం రాశాను, మీరు కూడా అవగాహన ఉంది నీటిపారుదల మీద. మన తెలంగాణ, మన కోస్తా, మన రాయలసీమకు ఎగనిస్ట్గా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో. మాకు ప్రత్యేకంగా వెళ్ళటానికి హక్కు లేదు. రాష్ట్ర ప్రభుత్వంగా మీరు వెళ్ళారు, న్యాయం జరగాలి. మిగులు జలాన్ని పనిచేసి దారుణంగా మోసం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళింది. మనకు ఎగ్నెస్ట్గా కేంద్ర ప్రభుత్వం గుజరాతీ పాలకులు పాలినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి కదండి. మీరు ఆ ధైర్యం లేదు, మళ్ళీ మాట్లాడితే ఆల్రెడీ ఏం చేశారో తెలుసు కదండి. ఏదో ఉత్తునే మాట్లాడాలి. ఆ తర్వాత కోస్తా రాయలసీమ తెలంగాణల మీద గొడవ పెట్టుకుని శ్రీశైలంలో పోలీసులు కొట్టుకునే పరిస్థితి తీసుకొస్తారా? 6 నెలల్లో సమస్యను పరిష్కరించే కేంద్రం పరిష్కరించారు, దాని గురించి మాట్లాడరా? ఇవాళ నేను కూడా చెప్తాను, 5 టీమ్స్ గురించి వాళ్ళు దెబ్బ నీటిపారుదల గురించి మాట్లాడుతున్నారు. బనకంచెర్ల ప్రాజెక్ట్ అనుకోండి, దాని మీద మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. పోలవరం నీటిని డెఫినెట్ సముద్రంలో పోతుంది. మా బాధ మేకేం తెలుసండి, పాలకుల్లో మేము వరదల్లో ఉన్నాం, బోటుల్లో తిరిగాం. వీళ్ళకేం తెలుస్తుందండి బాధ? అంటే ఒక రోజు ఏం తెలుస్తుంది వీళ్ళకి? వాటర్ వెళ్ళిపోతుంది. మేము అది లేకపోతే సముద్రంలో పోవాల్సిన నీళ్ళని మళ్లించుకుంటుంటే అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి బాధ? విద్వేషం రెచ్చగొడతానిక? ఈయన రాష్ట్ర విభజన అయిన తర్వాత 7 మండలాలు కానే కాదు, అది బోగస్ సమాచారం. ఒక ఆయన మాట్లాడతాడు, ఒక ఆయన నేను రాజీనామా చేయిస్తాను లేదా రానంట, అంతా తప్పు. ఇవాళ భద్రాచలం 8 ఇంక్లూడింగ్ భద్రాచలం దేవాలయంతో సహా కుతుబ్ షాహీలు అన్నీ కలిసి ఉండేవి. 100 సంవత్సరాల నుంచి ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది, కోస్తా ప్రాంతానికి సంబంధించింది. విభజన సమయంలో ఇప్పటికీ చెప్తాను, 4 మండలాలు, ఈవెన్ లింగగిరి, నల్గొండలో నడిగూడెం, ఇంకో మండలం ఉంది, మొత్తం మునగాల, ఇవన్నీ కూడా కోస్తా కృష్ణా జిల్లాకు సంబంధించినవి. తెలంగాణ కలిపేశారు శాస్త్రంగా, తప్పని. అందుకని 7 మండలాలు కాదు, నికరంగా ఇవాళ 1956లో ఆంధ్రప్రదేశ్ కలవటం ఇది అన్నారు. నేను చెప్తున్నాను, నిజంగా మీరు అన్నమాట ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ కలవటమే దుర్మార్గం అని మాట్లాడారు. నేను చెప్తున్నాను, ఇవాళ కలిసిన రోజు మీరు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్ ఉంది, మీకు తెలుసు. మీరు ఏం అడిగారు? దుగ్గల్ గారిని, రాజేశ్వరం గారు నాకు ఫోన్ చేశారు ఆ రోజు, సెంట్రల్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ అయిన ఆయన. ఈ దేశంలో 1,27,000 విజ్ఞాపనలు వచ్చింది జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి. ఆ వచ్చిన దాంట్లో మీరు రిపోర్ట్గా మీతోనే నెగోషియేషన్ సంప్రదింపులు రాష్ట్రంలో వచ్చిన తర్వాత మొదలు పెడతాను. నా పేరు చేతులు రాసి ఉంది, వెరిఫై చేసుకోండి. తర్వాత మీ కుమార్తె గారు, మీరు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, దాంట్లో స్పష్టంగా మీరు రాసిన రికార్డు కూడా ఉంది నా దగ్గర. 1956 నవంబర్ ముందున్న తెలంగాణ కాలు ఒక్క ఇంచు అక్కర్లేదని మీరు మాట్లాడారు. మరి వాళ్ళు నికరంగా నష్టపోయింది ఎవరండి? భద్రాచలం నుంచి వాజేడు, వెంకటాపురం, చెర్ల, దుమ్ముగూడెం,
మండలాలు తెలంగాణలో కలిసినాయి కదా. ఆంధ్ర వాళ్ళకి నష్టపోయింది. నిజమండి ఇది. ఇవాళ వెంకగిరి అంటే దిగువ ప్రాంతంలో కొన్ని ముంపు కలపడం వేరు. నేను అడుగుతానని ఎందుకంటే విద్వేషం తెచ్చుకొడతారు? ఎవరికి తెలుసు? వాళ్ళు మాట్లాడితే ఎస్ తెలంగాణ కూడా బాగుండాలని కోరుకునేవాడిని. తెలంగాణ మీరు దేని గురించి ఫైట్ చేయాలి తెలుసా? కోస్తా మీద విద్వేషం తెచ్చుకొడుతున్నారా? తెలంగాణ పేరు చెప్పి రాయలసీమ మీద విద్వేషం తెచ్చుకొడతారా? మళ్ళా చెప్తున్నాను, మీకు అన్ని విషయాలు తెలుసు. అలాంటి మహారాష్ట్ర వాళ్ళు గొప్పవాళ్ళు, ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని దోసు అని తుమ్మిడి కాళేశ్వరం కూలేశ్వరం అని అంటారు. నేను అన్నాం దానిలో మంచి పని కూడా కొంత జరిగింది, కొంత మిగతా జరుగుండొచ్చు, పక్కన పెట్టండి. మీరు వెళ్ళి మాట్లాడారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను మహారాష్ట్రలో, మళ్ళా మిమ్మల్ని అడుగుతున్నాను, మహారాష్ట్ర గొడవ నీళ్లు అడ్డంగా దొబ్బేస్తే కృష్ణా జలాల్లో ఎందుకని మాట్లాడట్లేదు? ఎందుకు గొప్ప అయింది మీకు? ఇవాళ కోయినా డ్యామ్ మళ్ళీ చెప్తున్నానండి, కోయినా డ్యామ్ దయచేసి మీ హంబుల్ రిక్వెస్ట్ యూ. నేను విద్యాసాగరరావు గారు దివంగతులు, ఆయన చనిపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళా, మీరు కనపడలేదు తెలియదు. నేను వచ్చాను, ఆయన ఇంటికి అప్సి కూడా వెళ్ళాను, ఆయన వెళ్ళినప్పుడు శ్మశాన వాటికి కూడా వెళ్ళి వచ్చాను. మేము దెబ్బలాడుకున్నాం. అలాగే దాసో శ్రావణ్ గారు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు ఉన్నారు, భూమన్ గారు ఉన్నారు, భూమన్ గారు, అందరితో మాట్లాడి మీ తెలంగాణలో నీటి నిపుణులతో కూర్చున్నాను నేను పుస్తకాలు రాసి. కాబట్టి తెలంగాణలో 5 టీమ్స్ గురించి కోస్తా రాయలసీమ తెలంగాణ దెబ్బలాడుకోవాలా? పోలీసుని పెట్టుకోవాలా? కోయినా డ్యామ్తో మహారాష్ట్రలో కూర్చుని, అలాగే ఆంధ్ర పవర్ పాయింట్స్ ఉన్న వేరే కంపెనీ పెట్టుకుని మన కిందకి రావాల్సిన వందలాది టీఎంసీని దయచేసానండి విద్యుత్ కోసం అరేబియా సముద్రంలో కలిపేస్తున్నారు. దాన్ని నీళ్ళని తీసుకెళ్ళి ఇటు రావాల్సిన సహజ ప్రవాహంగా మన కింద రావాల్సింది ఆ నీళ్ళను మనం తీసుకుని ఒకసారి జోరాల్లో, ఒకసారి మన అలమట్లో, తర్వాత శ్రీశైలంలో, మన నాగార్జున సాగర్లో పులిచింతల ప్రాజెక్ట్ కూడా మీకే వచ్చింది కదా ఎలక్ట్రిసిటీది. తెలుగు వాళ్ళకే ఉండిపోయింది అనుకుందాం, పోనీ అది చెప్పొచ్చు కదా, కావాలంటే ఎలక్ట్రిసిటీ ఇవ్వచ్చు కదా. అది మానేసి నీళ్ళని సొమ్ముతో అరేబియా సముద్రం మాట్లాడుతుంటే దాని గురించి మాట్లాడతాం అనేసి 5 టీఎంసీ గురించి ఉద్దేశం తెచ్చుకొడతారా? ఏందండి ఇది? అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. తెలుగు జాతి గొప్పదానాన్ని చాటాల్సిన మనుషులు మీరు ఎవరి మీద కూడా పోరాడాలో కూడా తెలియకుండా, ఎందుకంటే నాకు అర్థం కాదు. మళ్ళా చెప్తున్నాను, మరి మీ నోరు పడిపోయిందా? నేను మిగతా 2.5 సంవత్సరాల నుంచి కలుగులో దాక్కున్నారని వాళ్ళు అపోజిషన్ అనుకుంటున్నారు. సింహం పులి గుహలోంచి బయటకు వచ్చిందని వాళ్ళు అభిమానులు అంటున్నారు. నేను దాని గురించి వెళ్ళను. అయ్యా కేసీఆర్ గారు 2025-26 బడ్జెట్లో తెలంగాణకి ₹1 కోటి పెంచింది ఆ గుజరాతీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. నిద్రపోయారా మీరు? అయ్యో రికార్డ్ బడ్జెట్ అనేసి అన్ని పేపర్లు వేసుకుని చప్పట్లు కొట్టుకున్నారా? వాళ్ళ గుజరాత్ రాష్ట్రానికి 8,400% ఎక్కువ పెంచింది తెలంగాణ కంటే. 8,400 కోట్లు పెంచారు క్రితం సంవత్సరం కంటే. తెలంగాణ ₹1 కోటి పెంచితే నిద్రపోయారా? ఎవరి గురించి ఫైట్ చేస్తారు? ఎవరి మీద ఫైట్ చేస్తారు మీరు? ఎవరి మీద ఉద్దేశం తెచ్చుకుంటున్నారు? వాళ్ళ మీద తెచ్చుకుంటున్నారు, వాళ్ళ మీద హక్కులు సాధించమన్నా. ఈ కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ ప్రాజెక్ట్ డెవలప్ అయిందో 9 సంవత్సరాల దాంట్లో మీ దాంట్లో మోసం చేసింది ఎందుకని నిర్ణయించలేకపోయారు? ఎవరి మీద వేసుకుంటున్నారు? ఇవాళ ఒక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని స్కేల్ డౌన్ చేసేసి కింద పెట్టేసిందే, ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? కర్ణాటక మహారాష్ట్ర మీద ఎందుకు మాట్లాడలేరు? ఆలమట్టి నుంచి లైన్ వేసుకుంటా అన్నారు. ఆలమట్టి నుంచి ఎత్తు పెంచినా పర్వాలేదని మాట్లాడింది మీరు, రికార్డు పరంగా మాట్లాడింది మీరే కదా. ఎవరు పట్టుకొడతామండి వాళ్ళు? అందుకని మళ్ళీ చెప్తున్నాయండి, మీరు మాట్లాడేది అన్ని అవాస్తవాలు. ఆ రోజు విన్నారు, మీ మాట నడిచింది. ఇవాళ కరెంటు ఎలక్ట్రిసిటీకి మెడ్రాస్కే లేదు, మాకు వచ్చిన 17 ఏళ్ళకి వచ్చిందని మాట్లాడారు. మళ్ళీ మనకు మాట్లాడుతూనే ఉంటారు మీరు. అయ్యా 1895లో ఈ ప్రపంచంలోనే 3వ సిటీ అనుకుంటున్నా, అమెరికాలో కూడా ఉన్నదే తెలియదు, 3వ సిటీగా ఉన్న మెద్రాసులో, చెన్నపట్నంలో, ఇవాళ చెన్నపట్నంలో ఎలక్ట్రిసిటీ ట్రాములు నడిచినాయండి. ఎలక్ట్రిసిటీ లేదంటారా? 1960 జనాభా లెక్కల ప్రకారం తీసుకోండి, మీ దగ్గర స్పష్టంగా ఉంటుంది అన్ని లెక్కలు. తెలంగాణలో మొత్తం 10 గ్రామాలు అంటే విద్యుదీకరణ అయ్యలేదు గ్రామాలలో. ఒక్క చిత్తూరు జిల్లాలో 65 గ్రామాల ఎలక్ట్రిసిటీ ఉన్నాయి. మీరు వెరిఫై చేసుకోండి భారత ప్రభుత్వ లెక్కలు. ఎవరి మీద తెచ్చుకొడతారు? వాళ్ళ పశ్చిమ గోదావరి జిల్లా కంటే కరీంనగర్ తలదన్ని నేను నెంబర్ 1 అన్నారు. అభినందిద్దాం. తెలుగు జాతి గొప్పగా ఉండాలి ఎక్కడన్నా కోరుకుంటాం మేము. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు విద్వేషం చేయటం మంచి పద్ధతి కాదండి. అందశ్రీ గారు గుండెల్లో పెట్టుకుంటాం మేము. తీసుకెళ్ళాం, కోస్తా రాయలసీమ ప్రాంతానికి కూడా తీసుకెళ్ళాం. ఆయన తీసుకెళ్ళి సన్మానించుకున్నాం. గోరెడ్డి వెంకన్న గారు ఆంధ్ర సంఘం బెంగళూరులో పెడితే వస్తే అడిగాను ఆయన, ఏమంటే రాశారంటే ఆయన కూడా గౌరవంగా ఉన్నారు. అందుకని దయచేసి ఆంధ్ర అనమాకండి. ఎందుకంటే తెలంగాణ నుంచి మీ బంధువు ఒక ఆయన బంధువులు అనేవారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అంటే మన ఆ ప్రాంతానికి వస్తే మద్రాసు ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ నుంచి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. అని మనకు తెలిసే విషయం మీకు? మా ప్రాంతానికి వచ్చి ముఖ్యమంత్రులు అయ్యారని అట్లా
మన తెలుగు ప్రాంతానికి అంటున్నా, అందరితో ఒకటే అంటున్నాను నేను. అవును. మీరు గుర్తుంచుకోండి దయచేసి. ఇంకొకసారి ఏదైనా ఉంటే మన అందరం కలిసి ఫైట్ చేద్దాం. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి వాళ్ళు చేసిన దుర్మార్గం గురించి, సాయిరెడ్డి కరీంనగర్ జిల్లా, పక్క జిల్లా కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన సాయిరెడ్డి చనిపోయాడు, గుప్తా గారు చనిపోయారు, లేదా మొగులేసి అనేక మంది క్షతగాత్రులు అయ్యారు కదా. విశాఖ ఉక్కు కోసం మీరు నిలబడండి, అందరం కలిసి. మేము కిందంగా కాల్ గురించి నిలబడతాం. తెలుగు జాతి గొప్పగా 13.5 కోట్ల తెలుగు జాతి వాళ్ళు ఢిల్లీ పాఠశాల తాకట్టు పడితే కలిసి పోరాడదాం కేసీఆర్ గారు హక్కుల కోసం. అదే 19-20 వరకు అంటే మీరు టీమ్స్ ఎక్స్ట్రా తీసుకోండి, కోస్తా రాయలసీమ టీమ్స్ తక్కువ తీసుకోండి, లేదా ఎక్కువ తీసుకోండి. దీనివల్ల కాంప్లిమెంట్కి పోయి పచ్చి స్వార్థం కోసం మాత్రం మీరు చేయమాకండి చెప్పి దయచేసి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.